ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయపడేదే లేదన్నారు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.